అనంతపురం జిల్లా బచ్చెహళ్లిలో టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడ్డారు. అధికారులపైనే దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలికి చెందిన కొంత భూమిని టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు. దీంతో తమ పొలాన్ని సర్వే చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి సర్వే చేసేందుకు బచ్చెహళ్లి వెళ్లారు. ఈ క్రమంలో మల్లన్న ఆయన కుటుంబ సభ్యులు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సర్వేయర్ శ్రీలక్ష్మి కింద పడిపోగా మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి గాయమైంది. సెట్టూరు ఎస్ఐ సుమన్ చొక్కా చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డి పైన దాడికి యత్నించగా వీఆర్ఏలు సిబ్బంది అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా బచ్చెహళ్లిలో టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడ్డారు. అధికారులపైనే దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలికి చెందిన కొంత భూమిని టీడీపీ నేత మల్లన్న ఆక్రమించుకున్నాడు. దీంతో తమ పొలాన్ని సర్వే చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి సర్వే చేసేందుకు బచ్చెహళ్లి వెళ్లారు. ఈ క్రమంలో మల్లన్న ఆయన కుటుంబ సభ్యులు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సర్వేయర్ శ్రీలక్ష్మి కింద పడిపోగా మహిళా కానిస్టేబుల్ రాజ్యలక్ష్మి చేతికి గాయమైంది. సెట్టూరు ఎస్ఐ సుమన్ చొక్కా చిరిగిపోయేలా దాడి చేశారు. అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అనిల్ కుమార్ రెడ్డి పైన దాడికి యత్నించగా వీఆర్ఏలు సిబ్బంది అడ్డుకున్నారు.